టీడీపీ కేంద్ర కార్యాలయంలో కాఫీ కబుర్లు కార్యక్రమం. గొడ్డలి పార్టీ ఆగడాలు శృతి మించితే వదిలేది లేదన్న చంద్రబాబు. డీఎస్సీపై దుష్ప్రచారానికి కౌంటర్లతో వైసీపీ కంగుతిందన్న సీఎం. కార్యకర్తలను నాయకులుగా మలిచేందుకే శిక్షణ అని వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో చామల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్. బీఆర్ఎస్ హయాంలో ఎంపీ ఫోన్ ట్యాప్ అయినట్టు గుర్తించిన అధికారులు. సిట్ తనను బాధితుడిగా పిలిచిందన్న చామల. కేసులో నిందితులకు శిక్ష పడుతుందని భావిస్తున్నామన్న ఎంపీ. సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన డీఎస్సీ పోరాట కమిటీ సమావేశం. నీట్ పేపర్ లీకేజీకి మించిన స్థాయిలో డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్న సజ్జల. అక్రమాలపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయాలని కమిటీ తీర్మానం. జగిత్యాల జిల్లా కొత్తపేటలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ. శివాజీని యువత ఆదర్శంగా తీసుకోవాలన్న మంత్రి అడ్లూరి. అనుకున్న లక్ష్యాలను సాధించాలని పిలుపు. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ఫ్లైట్ ల్యాండింగ్. శంషాబాద్ నుంచి జగదల్పూర్ బయలుదేరిన ఇండిగో విమానం. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రాజమండ్రికి మళ్లింపు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి శంషాబాద్కు చేరుకున్న విమానం. పోలవరం జిల్లా పూడిపల్లె పరిసరాల్లో పులి సంచారం. పవన్ ఆదేశాలతో హనుమాన్ ప్రత్యేక ఆపరేషన్. పులిని మత్తుమందుతో బంధించేందుకు అధికారుల యత్నం. రంగంలోకి దిగిన బెంగళూరు నిపుణుల బృందం. విధుల్లో మొత్తం 22 ప్రత్యేక హనుమాన్ బృందాలు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ అరెస్ట్. 6.5 లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. నిందితుడిపై ఏపీతో పాటు తెలంగాణలోనూ పలు కేసులు ఉన్నట్టు గుర్తింపు. వికారాబాద్ జిల్లా తాండూరులో జోరు వాన. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం. హైదరాబాద్ వెళ్లే మార్గంలోని రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు. ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు. రాయలసీమను తాకిన రుతుపవనాలు ఈ నెల 15 నాటికి రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం. ఢిల్లీ జంతర్ మంతర్లో ముగిసిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసన. బొద్దింక మాస్కులు, అంబేద్కర్ చిత్రపటాలతో ధర్నా. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్. నిరసనలో హైలైట్గా నిలిచిన 8 లక్షల సంతకాలతో కూడిన పిటిషన్.